పీఠాన్ని షేక్ చేస్తామంటూ పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు కొత్త రాగం అందుకుంటోంది. పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంది అనుకుంటే సడన్గా గేర్ మార్చేస్తుంది. మహారాష్ట్రలో సంభాజీనగర్ వేదికగా 2 రోజులు సదస్సు పెట్టిన సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఇప్పట్లో రాజకీయ పార్టీగా మారే ఆలోచన లేదని బాంబు పేల్చారు. అసలు సీజేపీ వ్యూహం ఏంటి? ప్రెజర్ గ్రూప్ ముసుగులో కేంద్రంపై గురిపెడుతున్నారా? మోదీ, అమిత్ షా టార్గెట్గా సాగుతున్న ఈ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న అసలు కథ ఏంటి? జార్ఖండ్ విద్యార్థుల విషయంలో వీళ్ళు ఆడుతున్న డబుల్ గేమ్ ఏంటో బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తామంటూ తెరపైకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్రాన్ని హడలెత్తిస్తామంటూ ప్రకటన చేసిన ఈ సంస్థ ఇప్పుడు మహారాష్ట్రలోని సంభాజీనగర్ వేదికగా 2 రోజుల పాటు కీలక సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సు ద్వారా తమ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయో దేశానికి స్పష్టమైన సందేశం ఇవ్వాలని సీజేపీ భావిస్తోంది. అయితే సదస్సుకు ముందే ఆ సంస్థ చీఫ్ అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. పొలిటికల్ ఎంట్రీపై ఆయన చేసిన కామెంట్స్ అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీని పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన ఇప్పట్లో లేదని అభిజిత్ దీప్కే కుండబద్దలు కొట్టారు. దీంతో సీజేపీ పొలిటికల్ ఎంట్రీపై ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడినట్లయింది. అయితే పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారేందుకు సీజేపీ జంకుతోందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ లేకపోవడం, కేవలం సోషల్ మీడియా హడావిడితో ఎన్నికల బరిలో దిగితే భంగపాటు తప్పదన్న భయంతోనే వెనక్కి తగ్గారా అన్న చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీగా మారితే ఎదురయ్యే సవాళ్లను తట్టుకునే శక్తి సీజేపీకి లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పట్లో పార్టీగా మారే ఆలోచన లేదని చెబుతున్నా భవిష్యత్తులో పూర్తిస్థాయి పార్టీగా మార్చే ఆప్షన్ను అభిజిత్ దీప్కే తెరిచి ఉంచారన్నది విశ్లేషకుల మాట. కొంతకాలం పాటు వేచి చూసే ధోరణి అవలంబించి సరైన సమయం చూసుకొని పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్నది సీజేపీ మాస్టర్ ప్లాన్ గా కనిపిస్తున్నది. అప్పటి వరకు ప్రజల్లో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాతే ఎన్నికల బరిలో దిగాలని వ్యూహరచన చేస్తున్నారు. తొందరపడి అడుగులు వేసి బోర్లా పడే కంటే ఆచితూచి వ్యవహరించడమే బెటర్ అని సీజేపీ కోర్ కమిటీ భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మాటలు కోటలు దాటుతున్నాయి. ప్రెజర్ గ్రూప్ అంటూ కొత్త నాటకానికి తెరతీస్తున్నారా? రాజకీయ పార్టీగా మారే దమ్ము లేకనా, లేక తెర వెనుక వేరే కుట్రుందా? సీజేపీ వేస్తున్న అడుగులు చూస్తుంటే టార్గెట్ ఢిల్లీ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఈ ప్రెజర్ గ్రూప్ వెనుక ఉన్న ఆ భారీ అజెండా ఏంటి? మోదీ, అమిత్ షాలు టార్గెట్ చేస్తూ వీళ్ళు వేస్తున్న స్కెచ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయ పార్టీగా మారకపోయినా ప్రస్తుతం సీజేపీని ఓ ప్రెజర్ గ్రూప్గానే కొనసాగిస్తామని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వంపై వివిధ అంశాల ద్వారా నిరంతరం ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని వీరు ఎంచుకున్నారు. కేవలం 1-2 సమస్యలకి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అనేక కీలక అంశాలను భుజానకెత్తుకుని కేంద్రంపై పోరాడాలని డిసైడ్ అయ్యారు. దీనికోసం దీప్కే ఒక భారీ అజెండాని సిద్ధం చేసుకుని పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రెజర్ గ్రూప్ ముసుగులో ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా సీజేపీ పావులు కదుపుతోంది. సీజేపీ వ్యూహాలను నిశితంగా గమనిస్తే వారు క్రమంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోదీపైనే డైరెక్టుగా గురిపెడుతున్నట్టు స్పష్టమవుతోంది. చిన్న చిన్న నాయకులను వదిలేసి ఏకంగా దేశ అత్యున్నత నాయకత్వాన్ని టార్గెట్ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో మైలేజ్ సాధించాలన్నది వీరి ప్లాన్. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ను దించాలన్న ఏకైక లక్ష్యంతోనే వీరు పనిచేస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రతిపక్షాలు చెయ్యలేని పనిని తాము ప్రెజర్ గ్రూప్గా ఉండి సాధించాలన్న కసితో సీజేపీ అడుగులు వేస్తోంది. మోదీ ఇమేజ్ను డ్యామేజ్ చేయడమే వీరి ప్రధాన అజెండాగా కనిపిస్తోంది.
కేంద్రంపై ఒత్తిడి పెంచే క్రమంలో సీజేపీ దేశంలోని కీలక వ్యవస్థలన్నింటినీ టార్గెట్ చేస్తోంది. రాజకీయాలు, ఎన్నికల వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పరీక్షల నిర్వహణ ఇలా ప్రతి విభాగంపైన ప్రజలకు విశ్వాసం పోయిందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. దేశంలో ఏ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని, అంతా కేంద్రం కనుసన్నల్లోనే నడుస్తోందని ఒక నెగిటివ్ నెరేట్ను సెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా సీజేపీ చేస్తున్న ఈ ప్రచారం వెనక ఓ పక్కా పొలిటికల్ స్కెచ్ ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే కీలక విభాగాలపై ప్రజలకు విశ్వాసం పోయిందని సీజేపీ చెబితే సరిపోతుందా అన్న ప్రశ్నలు మేధావుల నుంచి ఎదురవుతున్నాయి. ఆయా సంస్థలపై అపారమైన విశ్వాసమున్న కోట్లాది మంది ప్రజల అభిప్రాయాలకు విలువ లేదా అని నిలదీస్తున్నారు. కేవలం తమకు నచ్చినట్టుగా వ్యవస్థ పనిచేయకపోతే వాటిపై బురద చల్లడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. సీజేపీ చేస్తున్న ఈ ఆరోపణలు కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవే తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదని విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. వ్యవస్థలను బలోపేతం చేయాల్సింది పోయి వాటిని బలహీనపరిచేలా వ్యవహరించడం దారుణమన్న విమర్శలు వస్తున్నాయి. వ్యవస్థలపై నమ్మకం పోయిందంటూ సీజేపీ చేస్తున్న ప్రచారం వెనుక పెద్ద కుట్రే కనిపిస్తోంది. తమకు నచ్చితే న్యాయం, నచ్చకపోతే అన్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అసలు రాజ్యాంగ సంస్థలను టార్గెట్ చేయడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? కోర్టును సైతం రాజకీయ కోణంలో చూడడం కరెక్టేనా? జార్ఖండ్ ఇష్యూలో వీళ్ల అసలు రంగు ఎలా బయటపడిందో ఇప్పుడు విశ్లేషిద్దాం. రాజ్యాంగ కోర్టులను సైతం వివిధ రాజకీయ పార్టీ కోణంలోనే సీజేపీ శంకిస్తుండడం తీవ్ర దుమారం రేపుతోంది. న్యాయస్థానాలిచ్చే తీర్పులు తమకు అనుకూలంగా వస్తే స్వాగతించడం, వ్యతిరేకంగా వస్తే కోర్టులని తప్పుపట్టడం సీజేపీకి పరిపాటిగా మారింది. ఓ ప్రెజర్ గ్రూప్గా ఉంటూ రాజ్యాంగబద్ధంగా పనిచేసే కోర్టులకి రాజకీయ రంగు పులమడం వారి అపరిపక్వతకు నిదర్శనంగా నిలుస్తోంది. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సన్నగిలేలా చేయడం ద్వారా దేశంలో అరాచక పరిస్థితులు సృష్టించాలన్నదే సీజేపీ హిడెన్ అజెండా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంపై ఎక్కడ చిన్న అవకాశం దొరికినా రెచ్చిపోయే సీజేపీ జార్ఖండ్లో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వెంటనే ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు రోడ్డెక్కితే సీజేపీ నేతలు కనీసం నోరు మెదపలేదు. దేశవ్యాప్తంగా సీజేపీ వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తుంటాయి. అప్పుడు తీరిగ్గా జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనకు మద్దతిస్తున్నట్టు ఓ చిన్న ప్రకటన చేసి ఊరుకున్నారు. ఈ ద్వంద్వ వైఖరితో సీజేపీ అసలు రంగు బయటపడిందని, వీరు కేవలం ఎన్డీఏ పాలిత రాష్ట్రాలనే టార్గెట్ చేస్తారన్నది స్పష్టమైందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనపై సీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ కూడా ఎందుకు మాట్లాడలేదన్నది ఇప్పుడు అది పెద్ద ప్రశ్న. నీట్ పరీక్షల విషయంలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ విషయంలో గొంతెత్తి అరిచిన రాహుల్ గాంధీ జార్ఖండ్లో తమ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో సైలెంట్ అయిపోయారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి మొసలి కన్నీరు కార్చే కాంగ్రెస్ నేతలు జార్ఖండ్ విద్యార్థుల కష్టాలెందుకు కనిపించడం లేదని యువత నిలదీస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే విద్యార్థుల సమస్యలను వాడుకుంటున్నారన్నది ఈ ఘటనతో తేటతెల్లమైంది. ఢిల్లీలో ఒక న్యాయం, గల్లీలో మరో న్యాయం అన్నట్టు తయారైంది సీజేపీ వ్యవహారం. కేంద్రంపై పోరాడే విద్యార్థులకు ఒక రూల్, ఇండియా కూటమి రాష్ట్రాల్లో ఆందోళన చేసే విద్యార్థులకు మరో రూలా? జార్ఖండ్ ఇష్యూలో సీజేపీ, కాంగ్రెస్ ఆడుతున్న డబుల్ గేమ్ ఏంటి? అసలు విద్యార్థులంటే వీళ్లకు లెక్కలేదా? సదస్సు తర్వాత వీళ్ళు చేయబోయే ప్రకటన ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుందో ఇప్పుడు చూద్దాం. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థుల ఆందోళన అన్న విమర్శలు సీజేపీపై బలంగా వినిపిస్తున్నాయి. ఇండియా కూటమి ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న విద్యార్థులు అసలు విద్యార్థులు కారా అని మేధావులు నిలదీస్తున్నారు. విద్యార్థుల సమస్యల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఒకేలా స్పందించాలి. కానీ సీజేపీ మాత్రం రాజకీయ లబ్ధి కోసమే సెలెక్టివ్గా స్పందిస్తోందని స్పష్టమవుతోంది. బీజేపీ అధికారంలో ఉన్న చోట ఒకలా, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట మరోలా వ్యవహరిస్తున్న సీజేపీ తీరును యువతరం తీవ్రంగా అసహ్యించుకుంటోంది.
సీజేపీ వ్యవహార శైలి చూస్తుంటే వారు ఒక స్వతంత్ర ప్రెజర్ గ్రూప్గా కాకుండా ఇండియా కూటమికి బీ టీమ్గా పనిచేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏ ఎజెండాతో అయితే ముందుకు వెళ్తున్నాయో సీజేపీ కూడా అక్షరాల అదే అజెండాను ఫాలో అవుతోంది. ప్రతిపక్షాలు చెయ్యలేని విమర్శలను సీజేపీ ద్వారా చేయిస్తూ కేంద్రాలపై ఓ కృత్రిమ వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగుల ముసుగులో సీజేపీ చేస్తున్న ఈ పొలిటికల్ యాక్టివిజం త్వరలోనే బూమరాంగ్ కావడం ఖాయమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. సంభాజీనగర్లో జరుగుతున్న 2 రోజుల సదస్సు సీజేపీ భవిష్యత్తుకు అత్యంత కీలకం కాబోతోంది. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్రతినిధులతో చర్చించి ఓ భారీ కార్యాచరణను ప్రకటించేందుకు దీప్కే సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఏ విధంగా పోరాడాలి, యువతను ఎలా ఆకర్షించాలి అన్న దానిపై ఓ రోడ్ మ్యాప్ను ఖరారు చేయనున్నారు. అయితే ఈ సదస్సు కేవలం అంతర్గత చర్చలకే పరిమితం అవుతుందా, లేక దేశ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ 2 రోజుల సదస్సు తర్వాత సీజేపీ చేసిన ప్రకటన కేంద్రంపై యుద్ధమేనా అన్న చర్చ రాజకీయ వర్గాలు జోరుగా సాగుతోంది. ప్రెజర్ గ్రూప్గా తమ పరిధిని మరింత విస్తరించి నేరుగా మోదీ సర్కార్తో అమీతుమీ తేల్చేందుకు సీజేపీ సిద్ధమవుతోందని తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల నాటికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే సీజేపీ విసురుతున్న ఈ సవాళ్లను కేంద్రం ఎలా తిప్పికొడుతుంది, వీరి వెనుకున్న రాజకీయ శక్తులను ఎలా ఎండగడుతుంది అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. మొత్తం మీద కాక్రోజ్ జనతా పార్టీ వ్యవహారం దేశ రాజకీయాల్లో ఓ కొత్త చర్చకు తెరతీసింది. రాజకీయ పార్టీగా మారే దమ్ము లేక ప్రెజర్ గ్రూప్ ముసుగులో వీరు చేస్తున్న రాజకీయం ఎన్నాళ్లు సాగుతుందన్నది చూడాలి. జార్ఖండ్ లాంటి ఇష్యూలో వీరి డబుల్ స్టాండర్డ్ బయటపడడంతో యువతలో కూడా సీజేపీ పట్ల క్రమంగా నమ్మకం సన్నగిల్లుతోంది. కేవలం సోషల్ మీడియాలో హడావిడి చేసి వ్యవస్థపై బురద చల్లితే సరిపోదని, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడినప్పుడే నిజమైన గుర్తింపొస్తుందని సీజేపీ నేతలు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ పార్టీగా మారుతామంటూ గప్పాలు కొట్టిన కాక్రోజ్ జనతా పార్టీ తీరా టైం వచ్చేసరికి తోకముడిచిందా? ప్రెజర్ గ్రూప్ అంటూ కొత్త ముసుగేసుకుని మోదీ సర్కార్పై బురజల్లే కార్యక్రమం భుజానికెత్తుకుందా? వ్యవస్థలపై నమ్మకం లేదంటూనే తమకు అనుకూలమైన ప్రభుత్వాలు తప్పు చేస్తే మాత్రం కళ్ళు మూసుకుని కూర్చుంటుందా? జార్ఖండ్ ఇష్యూలో రాహుల్ గాంధీ, సీజేపీ ఆడుతున్న ఈ డబుల్ గేమ్ చూస్తుంటే వీళ్ళ అసలు టార్గెట్ విద్యార్థుల భవిష్యత్తు కాదు, కేవలం ఢిల్లీ పీఠం మాత్రమే అన్నది పక్కాగా అర్థమవుతుంది. సంభాజీనగర్ సదస్సు తర్వాత వీళ్ళు విసిరే సవాళ్లు కేంద్రం ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాలి.